యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని చెరువుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చేప పిల్లలను మత్స్యకారులు మండలంలోని చెరువులలో చేప పిల్లలను శనివారం వదిలారు. ఈ సందర్భంగా మత్స్యకార సొసైటీ మండల అధ్యక్షుడు మైసా బాలకృష్ణ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని చెరువులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చేప పిల్లలను మత్స్యకారులు మండలంలోని చెరువులలో చేప పిల్లలను శనివారం వదిలారు. ఈ సందర్భంగా మత్స్యకార సొసైటీ మండల అధ్యక్షుడు మైసా బాలకృష్ణ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేయడం మా సంఘం తరపున ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. మా మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షునిచే మా మండలానికి చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నల్ల యాదయ్య, డైరెక్టర్లు యాట నరసమ్మ, కొలిపాక శ్రీను, లక్ష్మి, మండల కార్మికులు పాల్గొన్నారు. మీరేనా జిల్లా అధ్యక్షులా? మండల మత్స్యపాలన సహకార సంఘం గుండాల సొసైటీ నుంచి సిద్ధరాంపురం, మడిపడిగా, గుండాల నూనె చెరువు, చాపురం చెరువు సొసైటీ సంబంధించిన అన్ని చెరువుల చాపిల్లలు గవర్నమెంట్ సబ్సిడీ చాపిల్లలు 50% సబ్సిడీలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ సొసైటీ మంచి మేలు జరిగింది. పిల్ల కూడా పెద్ద సైజు ఉంది, 35 పిల్ల ఉంది, పెద్ద సైజు పిల్ల ఉంది, 5-6 ఇంచుల పిల్ల ఉంది. కాబట్టి మేము మోసం మత్స్యకారులు మా సొసైటీ మా రాజారావు సారు మా సొసైటీ నుంచి వచ్చిన మా మత్స్యకారుల డిఎఫ్ఓ వాళ్ళ ఆధ్వర్యంలో అంతా సూపర్వైజరు డీసీ వాళ్ళ ఆధ్వర్యంలో మేము మంచిగా మత్స్యకారులు అంతా సంతోషంగా ఉన్నాం సార్. వాళ్ళ ఎవరైతే కాంట్రాక్టర్ జిల్లా కాంట్రాక్టర్ ఉంటారో వాళ్ళు వస్తారు. రాజారావు సారు వాళ్ళ గుడ్డు మా రాజారావు సారు సూపర్వైజరు వాళ్ళ ఆధ్వర్యంలో డీసీలు అంతా మా పిల్ల మంచి నాణ్యత పిల్ల పోసింది మాకు. రైట్. అధ్యక్షుడు తెల్లచేప, బొచ్చ, రవ్వ, గ్యాస్ కట్టు, బంగారుతీగ, చాపిల్లలు మత్స్యశాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో సొసైటీ అధ్యక్షుడు భువనగిరి ఆధ్వర్యంలో మంచి పిల్ల మాకు ఆధ్వర్యం జరిగింది. మేమంతా మత్స్యకారులు సంతోషంగా 500 మంది సభ్యులు సంతోషంగా ఉన్నాం.